తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు 3 నెలల జీతాలను చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ 13 నెలల నుంచి చెల్లించాలని, రాజకీయ వేధింపులు మానుకోవాలని, తీసేసిన కార్మికులను పనిలో పెట్టుకోవాలని కోరుతూ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గత 2 రోజుల నుంచి పంచాయతీ కార్మికుల విధులు బహిష్కరించి పంచాయతీ ఆఫీస్ ఎదురుగా సమ్మె నిర్వహించడం జరుగుతున్నది. సమ్మెలో భాగంగా కళ్లకు గంతులు కట్టుకుని నల్ల రిబ్బన్తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. పంచాయతీలో 37 మంది కార్మికులు పనిచేస్తుంటే 33 మంది జీతాలు పెడతానని అక్కడ ఉన్న ఈవో చెప్పడం జరుగుతుంది. సర్పంచ్కు పంచాయతీ కార్యదర్శికి మధ్య ఘర్షణ ఉన్నది. ఆ ఘర్షణలో కార్మికులను బలి చేసే పద్ధతి కొనసాగుతుందని అనేది దుర్మార్గమైన విషయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారు. అక్కడ కదా 12 సంవత్సరాల నుంచి అదే 37 మంది గ్రామ పంచాయతీతో వర్కర్లతో పనిచేస్తున్నారు. అందులో 33 మంది వర్కర్లకు మాత్రమే జీతాలు పెడతామని పంచాయతీ కార్యదర్శి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. గత నెలలో వచ్చిన పంచాయతీ కార్యదర్శి ఎటువంటి ఆధారాలు లేకుండా 4 కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడున్న కూటమి నాయకులకు మాటలు విని కార్మికులను తీసివేయడం ఇది దుర్మార్గమైన విషయం. కాబట్టి తక్షణమే 3 నెలల జీతం 37 మందిని చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం ఉద్యోగులు, సంఘం కార్యదర్శి రాము, పంచాయతీ కార్మికులు వెంగమ్మ, రంగమ్మ, చంద్ర, రెడ్డి, భాస్కర్, వాసు, విమల, ఝాన్సీ, ధనమ్మ, జయలక్ష్మి, సూర్య, యశోద, రఘు, మల్లికార్జున సుబ్రహ్మణ్యం పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు గాంధీపురానికి సంబంధించినటువంటి వాళ్ళు గత 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. వాళ్ళకి న్యాయమైనటువంటి సమస్యలు, ఆ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని ఈరోజు సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళు దాదాపు 37 మంది కార్మికులు ఉంటే 33 మందికి మాత్రమే జీతాలు పెడతానని చెప్పారని ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఈఓ గారు కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ వాళ్ళిద్దరూ తెలియజేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే గత 12 సంవత్సరాల నుంచి ఇదే సర్పంచ్ ఇదే అధికారుల మధ్య వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ పనిచేస్తున్నటువంటి దానానికి డబ్బులు ఇవ్వాలని చెప్పని ఈరోజు అడుగుతూ ఉంటే కూడా 3 నెలల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా చాలా తీవ్రమైనటువంటి సమస్యను సృష్టిస్తూ ఉన్నారు. ఇక్కడ రాజకీయాలతో ముడిపడి చేయడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే గతంలో వైసీపీ, తెలుగుదేశం ఈ 2 మధ్య ఉన్నటువంటి వైషమ్యాలను సృష్టించి కార్మికుల మధ్య చీలికి దేవడానికి, కార్మికుల పట్ల ఈరోజు ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తక్షణమే వాళ్ళ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈఎస్ఐ, పీఎఫ్కి సంబంధించినటువంటిది గత 13 నెలల నుంచి డబ్బులు కడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఆ డబ్బులు ఎక్కడున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. దానివల్ల కార్మికులకు చాలా తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు 3 నెలలకు సంబంధించినటువంటి జీతాన్ని తక్షణమే ఇవ్వాలా, ఈఎస్ఐ, పీఎఫ్ సంబంధించినటువంటి తక్షణమే చెల్లించాలని చెప్పని సిఐటియు డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో మరింత ఆందోళనకు పూనుకుంటామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ గ్రామ పంచాయతీ గాంధీపురం గ్రామ పంచాయతీలో గత 2 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఎందుకంటే ఒకటి పాలకుల విధానాలు మారలేదు, అటు అధికారుల విధానాలు మారలేదు. దాన్ని తీసుకొచ్చి కార్మికుల మీద రుద్దడం జరుగుతూ ఉంది. ఏ పార్టీకి సంబంధం లేకుండా కార్మికులు పనిచేస్తుంటే ఈరోజు పార్టీలు ముడిపెట్టి వాళ్ళని అక్రమంగా తొలగించాలా, వీళ్ళకి జీతాలు పెట్టకూడదు, కొంతమందికి జీతాలు పెట్టాలా, కొంతమందికి జీతాలు పెట్టకూడదు అని చెప్పి నిర్బంధిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే గత 2 రోజులుగా మనం ఇక్కడ కూర్చుంటున్నాం. దీనికి స్పందించిన అధికారులు కూడా సరే ఇప్పుడు దాకా వచ్చి మీ బాధలేంది, మీ బతుకులు ఇట్టున్నాయి, గ్రామాలు ఎలా బాగుపడతాయని చెప్పి కూడా ఎవరు కానీ వచ్చి పరామర్శించలేదు. అంతేకాకుండా ఈరోజు స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ అని చెప్తున్నారు. ఏ విధంగా ఒక మనిషి జీవనం లేకపోతే ఇతరులకు ఎలా పనిచేయగలగాలి, ఈ గ్రామం పరిశుభ్రంగా ఉండాలా, ఈ గ్రామంలో అంటురోగాలు రాకూడదు, అవి ఇవి అని మాత్రం పెద్ద ఎత్తున ఊదర కొడుతున్నారు. ఈ ఊదర కొట్టడానికి ఇదే నిదర్శనం, ఈ గ్రామ పంచాయతీ నిదర్శనం. కాబట్టి తక్షణమే 37 మందిని బేషరతుగా ఉద్యోగాలకు తీసుకోవాలి. అంతేకాకుండా ఈఎస్ఐ పిఎఫ్ ఎందుకంటే అది రాజ్యాంగంలో ఒక చట్టం, అది రాజ్యాంగంలో ఒక చట్టం. ఆ చట్టాన్ని అమలు చేయకుండా ఈ కమిషనర్, పిఎఫ్ కమిషనర్ ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఇది ఒక గాంధీపురం గ్రామ పంచాయతీ. ఈ గాంధీపురము చాలా చిన్న పంచాయతీ. 37 మంది కార్మికులు
దశాబ్దాల తరబడి అనేకమైనటువంటి నెలలు కూడా సంవత్సరాలు కూడా పనిచేశారు. జీతాలు కూడా గతంలో పొందుతూ వచ్చినారు. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే 33 మందికి మాత్రమే జీతం ఇస్తాము, 37కి జీతం ఇవ్వము అనేటువంటి ఒక చర్చ సెక్రటరీ మధ్య సర్పంచ్ మధ్య జరుగుతూ ఉంది. గ్రామ సర్పంచ్ అంటే గ్రామ ప్రథమ పౌరుడు, ఆయనేమో 37 మంది అంటాడు, సెక్రటరీ అంటే 33 అంటారు. పైగా ఈ సెక్రటరీ ఏమన్నా ఏళ్ల తరబడి ఇక్కడ ఏమైనా ఉద్యోగం చేసిందంటే ఆ పాపన పోలే, ఆ వచ్చి ఒక నెల రోజులు కూడా కాలే. కానీ నెల రోజులు కూడా కాకముందే గతంలో ఎన్నో ఏళ్ళకు పనిచేసే వాళ్ళను పక్కకు పెట్టడం అనేది ఇది ప్రత్యక్షంగా కూడా అంటే గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ విల్లింగ్ చేసి ఆయన సైన్ చేసి ఇచ్చిన తర్వాత ఈమె అడ్డుపెట్టడం ఏంది? ఇది కేవలం ఏంటంటే ఈ రాజకీయ ఒత్తిడి. పంచాయతీ కార్మికులు ఎట్లుంటారంటే ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే, ఏ ఎమ్మెల్యే ఉంటే, ఏ సర్పంచ్ ఉంటే వాళ్ళు చెప్పిన పనులు వాళ్ళే ఎక్కువ చేస్తారు. అందుచేత ఎదురంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండింది, వైఎస్ఆర్ మన సర్పంచ్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఆయా పంచాయతీ కార్మికులు వచ్చి లైన్ లేండి, అది శుభ్రం చేయండి అంటే చేస్తారు. అది చేసేంత మాత్రం వాళ్ళంతా వైఎస్ఆర్ అయిపోతారా? ఇప్పుడు తెలుగుదేశం వస్తుంది, తెలుగుదేశం వాళ్ళు కూడా పని చేసుకుంటుంటారు, తెలుగుదేశం వాళ్ళు అయిపోతారా? వాళ్ళు కేవలం జానడ కడుపు కోసము, బ్రతుకు కోసము, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసము ఎవ్వరూ చేయలేని పని అందరూ చేసే పని కానే కదా అసలు. అటువంటి పనిని వేకుజామున చేసి ఊరంతా కూడా ఏంటంటే శుభ్రపరచడము, మలమూత్రాలు శుభ్రం చేయడము, చెత్త ఎత్తేయడము. నిజమైన ప్రజాసేవకులు వాళ్ళేం చెప్పేసి కాళ్ళు కడిగినారు, శాలవలు కప్పినారు, దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక 4 కార్మికులు దేయాలైపోయినారు. గాంధీపురంలో పంచాయత్ వర్కర్లంతా ఏ పార్టీ వాళ్ళే నిర్ణయించాలి. కాబట్టి రోజు కూలి కష్టపడేటోడికి పార్టీలే ఉందండి. ఏ పార్టీ అయితేనేమి, ఏ పార్టీ వచ్చినా వాళ్ళ బతుకులే మార్పు రాలే. ఏ పార్టీ వచ్చినా కూడా వాళ్ళకేం జీతాలు పెరగలే. ఒకప్పట్లో ఇదే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ పనిచేసేవాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు ఉండేది. కానీ ఈరోజు ఆ పర్మనెంట్ అనేది ఎక్కడ మచ్చు కూడా కనిపించదు. ఆ రోజుల్లోనే 40,000, 30,000 ఇష్టం జీతం ఉండేది మున్సిపల్ కార్మికులకు. వాళ్ళ బిడ్డలు చచ్చిపోతే ఆ వారసత్వంగా కారుణ్య నియామకులు ఉండేది. ఏమి లేదు. ఈ రోజు 12 మంది చేస్తే ఉండే 4 ఊడిపోయినట్టు వాళ్ళకి ఎటువంటి జీతాలు ఎదుగు బుదుగు లేదు, జీతాలు పెంచలేదు, వేధింపులు. పైగా ఏంటంటే వాళ్ళ పైన రాజకీయ రంగులు పులిమి తీసేయడం అనేది ఇది క్షమార్హమైన విషయం కాదు. బేషరత్తుగా 37 మందిని ఉద్యోగంలో తీసుకోవాలి. 37 మందికి కూడా ఇంకా మెరుగుపడే, ఇంకా దుర్మార్గం అంటే పిఎఫ్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. పిఎఫ్ వీళ్ళ జీతాలు రికవర్ చేస్తారు, ఆడ కట్టరంట. పిఎఫ్ వాళ్ళని అడిగితే వాడు కట్టలేదంట. ఎందుకుంది పిఎఫ్ కమిషను, ఎందుకుంది ఈ చట్టము? ఈఎస్ఐ ఉంటే పేద కార్మికుడికి ఏదైనా వైద్యం చేసుకోవడానికి, ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు రక్షణ పొందడానికి పనికొస్తుంది. ఆ ఈఎస్ఐకి ఏమి డబ్బు ఈ సెక్రటరీ రూపాయి కట్టే పనిలే, ఈ గ్రామ సర్పంచ్ రూపాయి కట్టే పనిలే. అది ఈఎస్ఐ బోర్డు వాళ్ళు భరిస్తారు, వాళ్ళు చేసుకుంటారు. అమ్మ పెట్టదు అడక తినేదన్నట్టు ఆఖరికి ఈఎస్ఐని కూడా వీళ్ళు భోంచేస్తాడంటే ఇంత దుర్మార్గమా? పేద ప్రజలు చిన్న ఉద్యోగులు వాళ్ళు మోసం చేస్తారా? మరి దీనికంతా ఎవరు బాధ్యులు? పిఎఫ్ కట్ల యూనిట్ పోయి జైలు వేయాలి, ఈఎస్ఐ కట్ల యూనిట్ పోయి జైలు వేయాలి. ఏం చేస్తుంది చట్టం, ఏం చేస్తుంది ప్రభుత్వం? రోజు కోతలు కోసేందుకు వచ్చిందే ఏమైపోయిందని. మరి దేవుళ్ళు ఎందుకు దియాలు మారి వాళ్ళు పీడిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఏంటంటే వాళ్ళ పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులు కట్టాలి. 37 మందిని బేషరతుగా తీసుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేర్చుకోవాలి. ఈ కార్యక్రమం జరిగేదాకా ఈ రాజకీయాలు మా దగ్గర పనిచేయదు. ఎర్ర జెండా కార్మికుల జెండా, అది కార్మికుల కోసమే పనిచేస్తుంది. మీ రాజకీయాలు ఉంటే మీరు తేల్చుకోండి, మీరు కుస్తీలు పట్టుకోండి. అంతేగాని మీ రాజకీయాలు తెచ్చుకొని ఈ చిరు కార్మికుల మీద ప్రయోగించద్దండి. వెంటనే బేషరతుగా 37 మంది తీసుకోవాలి, పిఎఫ్ ఈఎస్ ఇచ్చేవాలి. బకాయిలు ఉన్నటువంటి 3 నెలల అరియర్స్ కూడా మొత్తం కూడా కట్టిస్తేనే, లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఇది గాంధీపురానికి పరిమితం కాదు, మొత్తంగా కూడా 2 జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉధృతం చేస్తామని కూడా CIT జిల్లా కమిటీ తరఫున హెచ్చరిస్తున్నాం.